హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ఇండియన్ గవర్నమెంట్ ఓలా, ఊబర్ నడిపే వాళ్ళకు ఒక కీలక నిర్ణయం తీసుకువచ్చింది. అదేమిటంటే ఇకపై నుంచి ఓలా, ఊబర్ ఇలాంటి యాప్లు లేకుండా మన ఇండియాకు సంబంధించిన యాప్ భారత్ ట్యాక్సీని ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఈ యాప్లు ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ ఫీజ్ అనో లేదంటే సర్జ్ ఫీజ్ అనో ఈ విధంగా మన దగ్గర నుంచి ఎంత వీలైతే అంత దండుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇటు కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటాయి, అటు బైక్ ట్యాక్సీలు లేదంటే కార్ ట్యాక్సీలు నడిపే వాళ్ళ నుంచి కూడా ప్లాట్ఫామ్ ఫీజ్ అనో లేదంటే ఇతరత్ర ఫీజులను వాళ్ళ నుంచి కూడా డబ్బులు లాక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఈ భారత్ ట్యాక్సీ అనే యాప్ ద్వారా పూర్తిగా అడ్డుకట్టపడనుంది. ఎందుకంటే ఈ భారత్ ట్యాక్సీ అనే యాప్ను ఇకపై నుంచి మన ఇండియన్ గవర్నమెంటే నడిపిస్తుంది. మన గవర్నమెంట్ అంటే లాభాపేక్ష లేకుండా పూర్తిగా కస్టమర్లకే లాభం చేకూర్చేలా వీళ్ళ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఇకపై నుంచి మనకు ఈ సర్జ్ ఫీజునో లేదంటే ఇతరత్ర ఫీజులను మనపై దండుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఈ భారత్ ట్యాక్సీ అనే యాప్ను జనవరి 1వ తేదీ నుంచి లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఢిల్లీలో ఇది పూర్తిగా వర్క్ అవుతుంది. ఆ తర్వాత అన్ని దేశవ్యాప్తంగా దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది కూడా ఎంతో లేట్గా జరగదు, కొద్ది నెలల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. ఇదే కనుక మనకు అవైలబుల్లోకి వస్తే ఇకపై నుంచి ఓలా, ర్యాపిడోలు పూర్తిగా కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ బైక్ ట్యాక్సీ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా మనం ఒక్కసారి ర్యాపిడో లేదంటే ఓలా ఇలాంటి యాప్లను ఒక్కసారి ఓపెన్ చేసి, ఫర్ సపోజ్ మీరు ర్యాపిడో యాప్ను ఓపెన్ చేశారనుకోండి, ఏదైనా ఒక లొకేషన్కు వెళ్ళాలి అనే చోట మీరు క్లిక్ చేయండి. దానికి సంబంధించిన బైక్కు సంబంధించి ఫేర్ను ఒక్కసారి చూడండి. ఫర్ సపోజ్ అది 200 ఉందనుకోండి, వెంటనే ఈ ర్యాపిడో యాప్ని ఎగ్జిట్ అయిపోయి పూర్తిగా క్యాన్సిల్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్నే ఓపెన్ చేయండి. అప్పటి వరకు 200 రూపీస్ చూపించిన ఆ యాప్ కాస్త 230, 240 ఈ విధంగా చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ర్యాపిడో కానీ, ఓలా కానీ ఇలాంటి యాప్స్ మనం చేసే ప్రతి యాక్టివిటీని తమ యాప్లో రికార్డ్ చేస్తూ ఉంటాయి. మన యాక్టివిటీని బట్టి ఒకసారి మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అదే యాప్కు వచ్చామంటే ఖచ్చితంగా ఈసారి దాన్ని మనం బుక్ చేసుకుంటామని ఆ యాప్ రీడ్ చేస్తుంది. తద్వారా ఈసారి 230, 240 పెట్టినా కూడా ఒక 30 రూపీసే కదా, సరే పోనీ అనే విధంగా మనం దాన్ని రైడ్ను బుక్ చేసుకుంటాం. సో ఆ 30 రూపీస్ మొత్తం ఈ కంపెనీకి చెందుతుంది. అది చివరిగా ఎవరైతే బైక్ ట్యాక్సీ నడుపుతారో వాళ్ళకు కూడా ఎవరు డైరెక్ట్గా కంపెనీనే మన నుంచి దండుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, కొంతమంది ఐఫోన్లు వాడుతూ ఉంటారు కదా. ఐఫోన్ అంటేనే మన దేశంలో కాస్త లగ్జూరియస్ ఐటమ్ లాగా అందరూ చూస్తూ ఉంటాం. సో ఎవరైనా ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే వాళ్ళు ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకే లొకేషన్ను ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఒక ఐఫోన్ నుంచి గనుక క్లిక్ చేశారంటే ఐఫోన్లో ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్తో కంపేర్ చేసుకుంటే ఒక 10 రూపీస్ నుంచి 50 రూపీస్ దాకా చేంజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే ఐఫోన్ వాడేవాడికి ఒక 50 రూపీస్ ఎక్కువగా చూపించినా కూడా అతను దాన్ని బుక్ చేసుకుంటాడు అని ఈ యాప్స్ మన యాక్టివిటీని రీడ్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మన దగ్గర నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా సర్జ్ ఫీజ్ అనో లేదంటే హెవీ ట్రాఫిక్ ఉన్న రూట్లను ఏదో ఒక కారణం చెప్పి కస్టమర్ దగ్గర డబ్బులను దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఒకవైపు కస్టమర్ల నుంచి ఈ విధంగా లాక్కుంటూ ఉంటే, మరోవైపు బైక్ ట్యాక్సీలు లేదంటే కారు ట్యాక్సీలు నడిపే వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా కష్టాలు కోర్చి ఆ పనిని చేస్తూ ఉంటారు. రోజుకు వచ్చే 1000 రూపాయల కోసం ఎండకో, వానకో, రాత్రి పగలు ఎక్కడా కూడా దాన్ని కంపేర్ చేసుకోకుండా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ యాప్లు కూడా పెద్ద ఎత్తున దండుకునే ప్రయత్నాలే చేస్తూ ఉంటాయి. ప్లాట్ఫామ్ ఫీజ్ అనో లేదంటే డైలీ లాగిన్ ఫీజ్ అనో ఈ విధంగా ఏదో ఒక పేరు చెప్పి వాళ్ళ నుంచి ఎంత డబ్బులు లాక్కోవాలో అంతగా లాక్కునే ప్రయత్నాలే చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా జనరల్గా మనకు సర్జ్ ఫీజ్ అని లేదంటే హెవీ ట్రాఫిక్ రూట్ అని కస్టమర్ల దగ్గర ఏదైతే డబ్బులు దండుకుంటాయో అదే డబ్బులను వీళ్ళకు అస్సలు ఇవ్వరు. జనరల్గా ట్రాఫిక్ అంటే కాస్త పెట్రోల్ ఎక్కువగా మండుతుంది కాబట్టి ఆ పెట్రోల్కు కావాల్సిన డబ్బులను కూడా ఈ బైక్ ట్యాక్సీలు లేదంటే ఈ కార్ ట్యాక్సీలు నడిపే వాళ్ళకు అస్సలు ఇవ్వదు. ఇవన్నిటినీ కూడా
ప్లాట్ఫామ్ ఫీజు కింద ఆ కంపెనీలే లాక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఓలా కానీ, ర్యాపిడో, ఊబర్ ఇలాంటి ప్లాట్ఫామ్‌లన్నీ కూడా మన దగ్గర నుంచి డబ్బులను దండుకునేందుకు మాత్రమే. అంటే ఇవి పూర్తిగా లాభాలను ఆర్జించేందుకు మాత్రమే ఏర్పాటు చేసిన కంపెనీలు కాబట్టి, ఆయా కంపెనీల యజమానులు లేదంటే సీఈఓలు తమకు ప్రతి సంవత్సరం ఎంత లాభం వస్తుంది అనే దాన్ని చూసుకుంటారే తప్ప, ఇటు కస్టమర్‌కు కానీ, అటు వాళ్ళ కోసం వర్క్ చేసే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వీళ్ళు అస్సలు కనీసం ఆలోచించరు కాబట్టి ఈ విధంగా జరుగుతోంది. అయితే ఈ యాప్‌లనేవి చాలా చిన్న యాప్‌లు. జస్ట్ ఒక యాప్‌ని క్రియేట్ చేయడం, అందులో అందరినీ లాగిన్ అయ్యే విధంగా వాళ్ళు అట్రాక్ట్ చేస్తే చాలు. ఇంత చిన్న పనికి వీళ్ళు ఇంత పెద్దగా కొన్ని కోట్లాది రూపాయలను మన దేశం నుంచి దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఇదే పనిని మన ఇండియన్ గవర్నమెంట్ గనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది ఇటు కస్టమర్లతో పాటు అటు ఈ టాక్సీలను నడిపే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించింది. అందువల్లనే భారత్ టాక్సీ అనే యాప్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా ఎవరైతే టాక్సీలను లేదంటే బైక్‌లను నడుపుతూ ఉంటారో వాళ్ళకు 80% వరకు ఇన్‌కమ్ వాళ్ళ చేతికే వచ్చేలా ఈ యాప్ అనేది చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన కస్టమర్లకు సర్జ్ ఫీజ్ అనో, లేదంటే ఐఫోన్ వాడడం వల్లనో, లేదంటే ఇలా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తిరిగి రావడం వల్లనో పెంచే ఛార్జీలు ఇలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ మనకు అంత దూరానికి ఎంత అయితే డబ్బులు ఖర్చవుతాయో అంత మాత్రమే మన దగ్గర నుంచి తీసుకుంటుంది. కనీసం అంటే ఆ యాప్‌ను మెయింటైన్ చేయడానికి మినిమల్‌గా సోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు జీతాలు వచ్చే విధంగా మాత్రమే ఈ యాప్‌ను మెయింటైన్ చేస్తారు. దీని నుంచి ఎటువంటి లాభాలను ఆర్జించరు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇటు కస్టమర్లతో పాటు అటు బైక్ టాక్సీలను నడిపించుకునే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా మనం చేసే కష్టానికి మనకు వచ్చే ప్రతిఫలం కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది చాలా అంటే చాలా మేలు చేకూరుస్తుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. సో, ఈ ప్లాట్‌ఫామ్ అనేది జనవరి 1 నుంచి అవైలబుల్‌లోకి రానుంది. ఈ అవైలబుల్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో దీన్ని చెక్ చేస్తారు. అంటే జనరల్‌గా గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ యాప్‌ను తయారు చేస్తే ఫస్ట్ కొన్ని ప్రాంతాల్లో చెక్ చేస్తారు. దాంట్లో కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కొన్ని టేకప్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ దీన్ని కొన్ని నెలలు అంటే ఒక 3, 4 నెలలు ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో దీన్ని అమలు చేయనున్నారు. అక్కడ గనక పూర్తిగా సక్సెస్ అయ్యి ఏమీ టేకప్స్ అవసరం లేదు అని భావిస్తే వెంటనే దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇదే గనక జరిగితే హైదరాబాద్‌తో పాటు మెట్రో నగరాల్లో ఎక్కడ నివసించినా కూడా ఈ ఓలా, ర్యాపిడో ఈ యాప్‌లను మొత్తం తీసేసి భారత్ టాక్సీని గనక మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా దీనివల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇటు కస్టమర్లతో పాటు అటు టాక్సీలను నడిపే వారికి కూడా సాటిస్ఫాక్షన్ దీనివల్ల వస్తుంది అని చెబుతూ ఉన్నారు. నిజానికి జస్ట్ ఈ బైక్ టాక్సీల విషయంలో మాత్రమే కాదు, జొమాటో, స్విగ్గీ ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు అవన్నీ ఉంటాయి కదా! ఈ యాప్‌ల విషయంలో కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇదే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ విధంగా లేనందువలన మాత్రమే ఇప్పటి వరకు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళ నుంచి అంటే ఆరుగాలం కష్టపడి బైక్‌లు నడిపించి ఎండనకో, వానకో ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకు సరైన ఇన్‌కమ్ రాకపోవడంతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చాలా అంటే చాలా మేలు చేసినట్లవుతుంది. అంతేకాకుండా ఈ యాప్‌లను మన ఇండియన్ గవర్నమెంటే నడిపించినప్పుడు మన దేశంలోని ఒక్క రూపాయి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు. తద్వారా మన ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవ్వడానికి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేద్దాం. ఈ యాప్ అవైలబుల్‌లోకి వచ్చిన వెంటనే మనం దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని దీన్నే వాడదాం. తద్వారా మన భారతదేశ ఎకానమీతో పాటు మన దేశంలో ఆరుగాలం కష్టపడి బైక్ టాక్సీలు నడిపించుకునే వాళ్ళందరికీ మనం సపోర్ట్ ఇచ్చినట్లవుతుంది. సో, అందరూ దీన్నే వాడాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.